రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నడుం బిగిస్తోంది. ప్రజల తరపున వివిధ సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేలా ఆందోళన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 11 నుంచి ఆందోళన కార్యక్రమాలను కార్యాచరణ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వాలు దేశంలోనే ఎక్కడా లేవు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాకంటక పాలన అందిస్తున్న పాలకులకు బుద్ధి చెప్పడానికి కదం తొక్కాల్సిందే అని ఆయన దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు కీలక నేతలందరితో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత రావడం ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని అన్నారు. ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు నీరుగారిపోయాయన్నారు. గత 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా బకాయిలు పెట్టేశారని ఆరోపించారు. 9 నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదన్నారు. ఫలితంగా ఆస్పత్రుల యాజమాన్యాలు పేదలకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయన్నారు. 108, 104 ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాల్చుకు తింటున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర దొరక్క రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదన్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15,000 కోట్లకు పైగా ఛార్జీలతో బాదుడు కార్యక్రమం అమలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి విచ్చలవిడిగా చేసుకుంటున్నారని, దానికి రక్షణ కవచంలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన వాతావరణం సృష్టించారని అన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాటాలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి. ముందుగా 3 ముఖ్యమైన అంశాలపై ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్ 11న రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలపై ర్యాలీలు నిర్వహించాలని, కలెక్టరేట్లలో రైతుల డిమాండ్లతో విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తేదీన ప్రజల వెన్ను విరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం విధించిన 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాదుడును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఎస్ఈ, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో పాటు వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇస్తారు. కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి, పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆల్రెడీ కరెంట్ బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది.
మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో, అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ 27వ తారీఖున చేయబోతా ఉన్నాం. జనవరి 3న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై పోరుబాట పట్టాలని నిర్ణయించారు. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్తో విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి మెమొరాండాలు సమర్పించనున్నారు. మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెలలో వెరిఫికేషన్ చేసి 5వ నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా 4 క్వార్టర్స్ వరుసగా 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో 1,100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2,800 కోట్ల బకాయిలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సీపీ జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి 3వ తారీఖున చేస్తుంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రాజీ లేని పోరాటాలకు శ్రేణులు సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.